బ్రేకింగ్ న్యూస్, సెప్టెంబర్ 27th ఒక తుఫాన్ రాబోతోంది. హెచ్చరికలు కూడా ఇప్పటికే జారీ అయ్యాయి. ఆ తుఫాన్కి దేవరా అని పేరు కూడా పెట్టారు. అయితే ఈ తుఫాన్ ఇంతకుముందు తుఫాన్లతో అస్సలు పోలికే లేదు. సరికొత్త తుఫాన్, జీరో నష్టం, ఇన్ఫైనైట్ లాభం. సో ఈ తుఫాన్కి ప్రధాన కారకులు అంటే ఒక లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్లో ఒక ప్రధాన కారకులు ఈరోజు మనతో పాటే ఉన్నారు. సో ఆయనతో మాట్లాడదాము, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటో తెలుసుకుందాం. హలో సార్, ఎలా ఉన్నారు? సో డెఫినెట్లీ యాజ్ యు సెడ్ ఒక తుఫాన్ అయితే రాబోతుంది 27th అని. ఫుల్ ఎక్కడ ఏ నోట చూసినా దేవరా దేవరా దేవరా. ఎలా లైక్ అంటే ప్రతి నోట నేను చేసిన సినిమా నా టైటిల్ వినిపిస్తుంది అన్న ఫీలింగ్ ఎలా ఉంటుంది సార్ యూజువల్లీ? Obviously, everyone will be very happy. అందరం from the past 10 days we are very excited. Obviously, ఇలాంటి క్రేజ్ ఉన్నప్పుడు, ఇలాంటి డిస్కషన్ పాయింట్ అయినప్పుడు డెఫినెట్గా విల్ బి మోర్ ఎక్సైటెడ్. అయితే 22 years అయింది ఇండస్ట్రీ, ఆ జర్నీ ఇంకా అలా కొనసాగుతూనే ఉంది. ప్రతి ఫిల్మ్కి కూడా రిలీజ్కి ముందుండే ఆ నర్వస్ అనేది స్టిల్ ఫీల్ అవుతారా సార్? ఎవ్రీవన్ అండి, నాట్ మీ. ఇప్పుడు ఎగ్జామ్ రాసిన తర్వాత ఎలాంటి ఉంటుందో, నాట్ ఇన్ అంటే సినిమా ఇండస్ట్రీలో కూడా కాదు, వేరే డిపార్ట్మెంట్స్ వేరే ఇండస్ట్రీస్లో కూడా ఉండొచ్చు. ప్రోడక్ట్ లాంచ్ ముందు వాళ్ళు పడే టెన్షన్, ఇది క్లిక్ అవుద్దా లేదా అనేది ఎప్పుడు, ఎందుకంటే వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉంటారు. సో వి ఎక్స్పెక్ట్ ద సేమ్ కైండ్ ఆఫ్ అప్రిషియేషన్ from the audience also. If you call it as nervousness, yeah, little bit ఉంటుంది, అందరికీ ఉంటుంది. ఎప్పుడు ఉండేలానే ఉందా సార్? ఈ ఫిల్మ్కి కొంచెం ఎక్కువ నర్వస్ ఫీల్ అవుతున్నారా? యాజ్ సేమ్ యాజ్ ఎవ్రీ ఫిల్మ్. ఇట్స్ బిగ్ ఫిల్మ్ కాబట్టి అంతేదా, దానికే మెజర్మెంట్ ఏం లేదు. కానీ బట్ యా, ఇట్స్ ఎవ్రీవన్ బికాస్ లాట్స్ ఆఫ్ స్టేక్ ఇన్వాల్వ్డ్, హై బడ్జెట్ ఫిల్మ్ కాబట్టి కొంచెం అందరం ఆ చిన్నపాటి అనర్వస్నెస్ ఉంటుంది. ఓకే, సో ఏమైనా మాట్లాడుకుంటూ ఉంటారా సార్? అంటే రిలీజ్కి ముందు ఆ ఉన్న కొద్ది డేస్లో కూడా కొంచెం రిలాక్స్ అవ్వడానికో, స్ట్రెస్ నుంచి బయటకు రావడానికి కానీ ఏమైనా మాట్లాడుకుంటూ ఉంటారా యూజువల్లీ? నేను రెగ్యులర్ మై స్కూల్ ఫ్రెండ్స్, మై కాలేజ్ ఫ్రెండ్స్తో కలుస్తుంటాను. ఈ లాస్ట్ 3-4 days కొంచెం సినిమా గురించి మర్చిపోయి వేరే మాటలు మాట్లాడుకుంటా ఉంటే బాగుంటుంది. మీరు మర్చిపోవచ్చు, బట్ మీ ఫ్రెండ్స్ మర్చిపోలేరు కదా, వాళ్ళు ఎలా అయినా తీస్తారేమో. వస్తుంది శివ, వస్తుంది, ఆ టాపిక్ ఉంటుంది. టికెట్లు కాసేపు మధ్యలో టికెట్లకి కావాలనే హడావిడి ఉంటుంది. కానీ బట్ యా, సూపర్ సార్. సో అంటే 6 years తర్వాత సోలోగా కనిపిస్తున్నారు ఎన్టీఆర్ గారు స్క్రీన్ మీద అని చెప్పి కొంచెం ఆ హంగర్ ఎక్కువగా ఉంది ఫ్యాన్స్లో. డెఫినెట్గా ఇది ఏమంటే మనం బాగా ఆకలి మీద ఉన్నప్పుడు ఏ ఫుడ్ పెట్టినా సరే మనకు అసలు సూపర్ హ్యాపీ ఇస్తుంది కదా, బట్ అలాంటిది సూపర్ ఫుడ్ ఇస్తున్నారు డెఫినెట్లీ. సో ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యేలాగైతే అనిపిస్తుంది నాకైతే. వాట్ యు సే ఆన్ దట్? యా, బికాస్ ఐ థింక్ ఇట్స్ యాజ్ యు సెడ్ ఆల్మోస్ట్ 6 years అయినట్టుంది అరవింద్ సమేత్ తర్వాత. అండ్ సోలో ఫిల్మ్, సో వీ నో ఫ్యాన్స్ ఎంత ఈగర్గా ఉన్నారు, చూస్తుంటాం వాళ్ళ రియాక్షన్స్, ఏదైనా కాంటెంట్ వదిలితే వాళ్ళ ఎగ్జైట్మెంట్ లెవెల్స్. డెఫినెట్లీ ఫర్ దెమ్ ఇట్స్ ఏ ట్రీట్. ఎన్టీఆర్ గారికి సినిమా ఎలా ఉండాలో అలా ఫ్యాన్స్కి తగ్గట్టు ఉంటుంది. ఓకే, సినిమా అయ్యి వచ్చిన తర్వాత డెఫినెట్లీ దే విల్ బి ఆన్ ఎ హై. అంతవరకు ఐ కెన్ ప్రామిస్. ఫుల్ ఆఫ్ కాన్ఫిడెన్స్. యా, డెఫినెట్లీ, నో డౌట్ అబౌట్ దట్. మీరు ఇందాక అన్నారు కదా సార్, అంటే ఎగ్జామ్ రాసినప్పుడు రిజల్ట్ కోసం మనం వెయిట్ చేసినప్పుడు ఎలా ఫీలింగ్ ఉంటుందో నిజంగా. అంటే బట్ ఈ ఎగ్జామ్ ఏంటంటే బుక్ రాసింది మీరు, సో ఎగ్జామ్ కూడా మీరే, ఆ బుక్లో నుంచే క్వశ్చన్స్ ఉంటాయి డెఫినెట్లీ. సో ఖచ్చితంగా ఈజీ ఎగ్జామే అనుకోవచ్చు, ఏమంటారు? అంటే ఎంత బాగా రాసినా ఆల్ ఫ్యాక్టర్స్ అన్నీ కలిసి రావాలి. యూనో దెర్ విల్ బి టూ మెనీ ఫ్యాక్టర్స్ ఒక సినిమా రన్ అవ్వడానికి. సో ఎవ్రీథింగ్ షుడ్ ఫాల్ ఇన్ ప్లేస్. సో వీ ప్రే ఫర్ దాట్. అంతకంటే సో వర్షాలు ఈరోజు ఉంది, ఇంకా 2 days కూడా వర్షాలు ఉన్నాయి అంటున్నారు. సో వర్షాల్లో తుఫాన్ అనొచ్చా? మంచి సినిమా అనేది ఆపలేదు. ఐ డోంట్ థింక్ ఇలాంటి చిన్న అంటే బయట వింటున్న దాన్ని బట్టి ఎవ్రీవన్ ఈజ్ ఈగర్ టు వాచ్ దేవరా. వీఆర్ లక్కీ. అసలు ఆ ప్రీ బుకింగ్సే చూస్తాం కదా సార్, అడ్వాన్స్ బుకింగ్స్ అన్ని కూడా ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది అగైన్ అండ్ అగైన్. అవును. సో ఎస్ సార్, సో ఫిల్మ్ గురించి మాట్లాడుకుంటే దేవరా ఇప్పటి వరకు మీరు మాట్లాడిన ఆ ప్రతి ఈ ఇంటర్వ్యూస్ కానివ్వండి, మీరు చేసిన ప్రతి ప్రమోషన్లో కూడా మాకు అర్థమవుతుంది ఏంటి అంటే
డెఫినెట్గా ఈ ప్రాజెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని అయితే డెఫినెట్గా మాకు తెలుస్తుంది. సో అంటే ఇటువంటి ఒక దేవరా అనే ఒక కాన్సెప్ట్ని స్క్రీన్లో చూస్తున్నప్పుడు డెఫినెట్గా ఆడియన్స్ ఎంత కొత్తగా ఫీల్ అవుతారు. బికాజ్ ఇమోషన్ అనేది సేమ్ ఫిల్మ్ ఏదైనా సరే, సో తీసుకుంటున్న సీన్స్ సన్నివేశాలు వాటిని బట్టి డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి, సో ఒక డిఫరెంట్ వరల్డ్ చూడబోతున్నామంటే ఏం చెప్తారు? అంటే ది ఐడియా ఇట్ సెల్ఫ్ ఇస్ వెరీ న్యూ ఇన్ ద ఫిల్మ్. భయం 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 ఉండకూడదు, ధైర్యం ఉండాలని చెప్తాను సినిమాల్లో. అవును. బట్ నేను భయం ఉండాలని చెప్తున్నా. సో ఫస్ట్ నుంచి ఆల్ దీస్ 2 years ఎక్కడ మాకు బోర్ కొట్టకుండా ట్రావెల్ అందరిని హుక్ చేసి నడిపించిన ఐడియా అదే. సో ఇప్పుడు ఫైనల్ ప్రోడక్ట్ చూసుకున్న తర్వాత కూడా వీఆర్ ఈక్వల్లీ ఎక్సైటెడ్ అండ్ ఎలేటెడ్. అంటే మనం అనుకున్నది కరెక్ట్గా కన్వే చేయగలిగాం. ఓకే. మనిషికి ఒక భయం అవసరం, మితిమీరిన ధైర్యం కూడా మంచిది కాదు. చిన్నపాటి భయమే మనిషిని రైట్ ట్రాక్లో తీసుకెళ్తుంది అనేది బాగా నమ్ముతున్నాం. ఓకే. సో దాట్ వర్క్డ్ ఫర్ ద ఫిల్మ్. ఓకే. అది మీరు రియల్ లైఫ్లో ఎటువంటి విషయాలకు భయపడుతూ ఉంటారు సార్ యూజువల్లీ? చాలా భయాలు ఉన్నాయి నాకు. అంటే ఫోబియా కైండ్ ఆఫ్ భయమా లేదంటే అవి అవి సింపుల్ ఎవరికైనా ఉంటాయి. మీకు ఏ ఫోబియా ఉంది సార్? నాకు ఇన్ పర్టికులర్గా ఏం లేదు, కానీ నాకు దీపావళి రోజు మరీ ఆ సౌండ్స్, ఇట్స్ నాట్ భయం అని కూడా కాదు, కానీ ఇట్ వాస్ స్లైట్లీ ఇబ్బందిగా ఉంటుంది. పాపం అందరూ ఇబ్బంది పడుతుంటారు, పెట్స్ ఇబ్బంది పడుతుంటాయి. పోయి ఒక గంట సేపు నాన్ స్టాప్గా కొడుతుంటాం కదా, అదొకటి ఇరిటేషన్ ఉంటుంది. అయితే మీరు అవాయిడ్ చేస్తారనుకుంటా ఫెస్టివల్ క్రాకర్స్ అంతా కూడా? చిన్నప్పుడు తప్ప తర్వాత లేదు అసలు. అంత తర్వాత నేనంటే నాకు ఇచ్చిన పని బాగా చేయగలిగానా లేదా అనే భయమే తప్ప నాకు ఎప్పుడు, బికాస్ వీఆర్ పెయిడ్ ఫర్ దాట్. మనకు ఈ పని చేయమని మనకు కొంత డబ్బు ఇస్తారు ఎవరికైనా కానీ ఈ ప్రపంచంలో. సో వీ షుడ్ బి అకౌంటబుల్. సో మనం తీసుకున్నాక మనం న్యాయం చేయగలిగామా లేదా అనే భయం ఉండాలి అని నేను నమ్ముతా. మంచి భయం అది. ఎవరి కోసం ఇస్తాడాడు అంటే అది కేర్లెస్నెస్, అది మితిమీరిన ధైర్యం. అది మనం నమ్మే ఒకడు ఒక పని ఇచ్చినప్పుడు ఆ పని సక్రమంగా పూర్తి చేయాలి, ఆ భయం ఉండాలి, సక్రమంగా పూర్తి చేయాలన్న భయం ఉండాలంటున్నా. సో దట్స్ ఇన్ ఏ పాజిటివ్ సెన్స్. అవును, వెరీ ట్రూ. ఇప్పుడు యు ఆర్ పెయిడ్ టు డూ దిస్ జాబ్. ఎస్ సార్. మీరు బాగా నన్ను ఇంటర్వ్యూ చేయాలి ఉంటుంది డెఫినెట్గా. సో అలా ఎవరి పనులు చేయగలిగితే బాగుంటుంది. ఆ చిన్నపాటి భయం ఉంటే ద వరల్డ్ విల్ బి నైసర్ ప్లేస్ టు స్టే. ఆ భయం అనేది మీకు షూట్ చేసిన ప్రతిరోజు ప్రతి సీన్కి ఉంటుందా సార్, లేదంటే ఎక్కువ ఉంటుంది? ఇంకెక్కువ అంటే ఇంక సీన్ షూట్ చేస్తే ఇంక నేనేం చేయలేం, ఇంక వెళ్ళిపోయినట్టే. ఇట్ విల్ బి ఆన్ రికార్డ్ దాని. సో లాస్ట్ మినిట్ వరకు ఈ సీన్ ప్రపంచం చూసేస్తారు, షూటింగ్ అయిపోతుంది, దాన్ని మార్చలేమన్నప్పుడు ఇంకేం చేయగలం దీన్ని ది బెస్ట్గా అనేది లాస్ట్ మినిట్ వరకు ఉంటుంది. అది లేకపోతే వి షుడ్ంట్ డూ ఎనీ జాబ్. ఓకే. బట్ రీసెంట్ టైమ్స్లో సార్ అట్లా మొత్తం షూట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు ఏదైనా ఒక సాంగ్కి కానీ ఏదైనా సీన్కి కానీ సాటిస్ఫై కాలేదంటే అగైన్ మళ్ళీ ఒక బడ్జెట్ పెట్టుకొని మళ్ళీ ఆ షూట్ చేస్తున్నారు, రీషూట్ అని చెప్తున్నారు కదా కొన్ని సన్నివేశాలకి. విచ్ ఇస్ ఇంపార్టెంట్ యాక్చువల్లీ, విచ్ ఇస్ బెటర్. ఆడియన్స్ ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ ఇద్దామని ఏదో ఒకటి చేసి వాళ్ళే చూస్తారనుకోకుండా టిల్ ది లాస్ట్ మినిట్ వాళ్ళు ఖర్చుకు వెనకాడకుండా వాళ్ళ సినిమాని బెటర్మెంట్ చేసుకోవడంలో అంతకంటే మంచి పని ఇంకే ఉంటుంది. ఓకే. సో సార్ వాటర్ అంటే చాలా మందికి భయం ఉంటుంది, లైక్ హైడ్రోఫోబియా అంటారు కదా. సో ఒక గుడ్ థింగ్ ఏంటంటే నాకు తెలిసి మీ సెట్లో ఉన్న మీ కాస్ట్ ఎవరికి కూడా భయం లేదనుకుంటా, రైట్? వాటర్ భయం ఉందా? చాలా మందికి ఉంది. బట్ లక్కీలీ వి షాట్ ఇన్ ఏ కంట్రోల్డ్ ఎన్వైరన్మెంట్. అంటే మేము క్రియేట్ చేసుకున్న సముద్రం కాబట్టి అందరికి మెంటల్గా ప్రిపేర్ చేసాం. 6 feet ఉంటుంది, 6 feet ఉంటుంది, సో డోంట్ వరీ అని. బట్ ఎ ఫ్యూ సీన్స్ వి షాట్ ఇన్ ద రియల్ సీ ఆల్సో. బట్ భయం ఉన్నా తప్పలా, బట్ సేఫ్టీ మెజర్స్ తీసుకొని చేసాం అందరం. ఓకే, సూపర్. సో సార్ బ్యాలెన్సింగ్ గురించి మాట్లాడదాం మనం ఇప్పుడు. అంటే ఇప్పుడు ఒక విలన్ ఒక హీరో అన్నప్పుడు డెఫినెట్గా ఆ బ్యాలెన్స్ అనేది ప్రతి ఫిల్మ్ మనం చూస్తూ ఉంటాము, చాలా సూపర్గా చేస్తూ ఉంటారు. సో ఈ ఫిల్మ్లో సైఫ్ అలీ ఖాన్ తీసుకున్నారు ఆయన్ని. సో ఆయనని ఎన్టీఆర్ గారిని ఆ బ్యాలెన్స్ చేసే షార్ట్స్ కోసం మీరు స్పెషల్ వర్క్ చేశారా? బికాస్ బాలీవుడ్ అంతా చూస్తారు, టాలీవుడ్, ఇప్పుడు అన్ని ఇండస్ట్రీస్ చూసే సినిమా కాబట్టి మంది. సో ఆ బ్యాలెన్స్ అనేది ఎక్కడ మిస్ కాకూడదు. సో ఇన్ దట్ వే అంటే అది స్క్రిప్ట్ స్టేజ్లోనే ఉంటుంది.
Okay. బికాస్ హీ షుడ్ బి అ పార్ట్ ఆఫ్ ది స్టోరీ. సో తనకేం కావాలి, ది ప్రొటాగనిస్ట్కి ఏం కావాలి, ఎంటాగనిస్ట్కి ఏం కావాలి అనేది స్క్రిప్ట్లోనే ఉంటుంది కాబట్టి సో ఎవరు తగ్గరు ఆబ్వియస్లీ. సో ఫైనలీ ది గుడ్ విల్ విన్ ఆబ్వియస్లీ ఇన్ ద ఫిల్మ్. యా, బట్ వాళ్ళిద్దరి మధ్య ఫైట్, వాళ్ళ ఎమోషన్ జర్నీ అది ఎంతవరకు చూపించగలిగాము, ఎంత హై ఇచ్చాము అనేది తప్ప, అంతే తప్ప సైఫ్ అలీ ఖాన్ ఎక్కువ చూపించాలి, ఇండియా ఎక్కువ చూపించాలని ఉండదు. వి డీల్ విత్ ద క్యారెక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ దేవరా అండ్ భైరా ఇద్దరు తగ్గకుండా అతనికేం కావాలి ఇతనికేం కావాలి సినిమాలు, వాళ్ళ గోల్స్ ఏంటనే దాని మీద డ్రైవ్ వెళ్తుంది తప్ప, అంతేగాని సేఫ్ ఒక సీన్ పెట్టాలి అతను తీసుకొచ్చాం కాబట్టి వాళ్ళ సైడ్ నుంచి కూడా మీకు ఆ ఇబ్బంది ఏమి ఉండకపోవచ్చు. నో వే. అంటే బికాస్ ఆఫ్టర్ బీయింగ్ ఇన్ ద ఇండస్ట్రీ ఫర్ సో లాంగ్ వాళ్ళకి స్క్రిప్ట్ సెన్స్ తెలుసు, ఎన్నో కథలు విని ఉంటారు. సో కథకి ఏది రిక్వైర్మెంట్ ఉందో అదే ఉంటుందని వాళ్ళకి తెలుసు. అంతే తప్ప వాళ్ళు విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ కోసం అని ఎవరు సినిమా చేయరు. యా, సో స్క్రిప్ట్ ప్రాపర్గా ఉన్నంతసేపు ఐ డోంట్ థింక్ దర్ విల్ బి ఎనీ ప్రాబ్లమ్. ఓకే, సో డ్యూయల్ రోల్ అంటున్నారు, బట్ బయటేమో అందరూ ట్రిపుల్ రోల్ ఉంది అంటున్నారు. సో తెలియని ఒక రోల్ ఏదో దాచిపెట్టారు. జస్ట్ వన్ డే టు గో. అవును, ఈవెన్ వీఆర్ ఎంజాయింగ్ దీస్ కైండ్ ఆఫ్ నెరేటివ్స్. అంతేనా, ఎవరికి నచ్చింది వాళ్ళు ఒక స్టోరీ వేస్తే ఎల్లుండి అంటే ఎవరిన ఏ నెరేటివ్ని ఇది తప్పు అని నాకు అంటాం ఇష్టంలే. ఓకే, లెట్ దెమ్ థింక్ వాట్ దే వాంట్. ఇట్స్ క్యూట్. మీరు ఒక ఎంటీ పేపర్ ఇచ్చారు, లెట్ దెమ్ రైట్, నచ్చింది రాసుకో. జస్ట్ వన్ డే టు గో, చూసేస్తారు ఏముంది సినిమా. yes. సో సార్ డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్నప్పుడు అంటే డెఫినెట్గా ఒక సీన్ తండ్రి పాత్ర, ఒక సీన్ కొడుకు పాత్ర, అట్లా సైమల్టేనియస్గా వెంటనే ఉంటుందా సార్, లేదంటే ఒక డేలో ఇలా ఉంటుందా? అంటే ఆ క్యారెక్టర్ నుంచి షిఫ్ట్ అవ్వాలి కాబట్టి ఐఎమ్ ఆస్కింగ్. విల్ ప్లాన్ స్కెడ్యూల్గా ప్రిపేర్ అవుతాము, బికాస్ దెర్ విల్ బి గెటప్స్ ఇన్వాల్వ్. ఆఫ్ కోర్స్. యా, అందుకని సో ప్యారల్గా షూట్ చేయలేము. సో విల్ టేక్ టైం అనమాట. అంటే మళ్ళీ ఆ గెటప్లోకి రావాలి, ఇట్స్ ప్రాసెస్ యాక్చువల్లీ. ఓకే, సో ఇప్పుడు మనం పేర్ల గురించి మాట్లాడుకుందాం సార్. దేవర, భైరవ, వరద, తంగం. సో అంటే తంగం అంటే నేను సర్చ్ చేశాను, యూనిక్ ఉంది నేమ్ ఏంటని. బంగారం, ఒక అరుదైన వస్తువు గురించి చెప్పాలన్నప్పుడు యూజ్ చేస్తారని చెప్పి. సో అంటే ఈ ఫిల్మ్లో దేవరాలో తంగం రోల్ డెఫినెట్గా ఒక అరుదైన రోల్ అనిపిస్తుంది విత్ దట్ నేమ్ ఓన్లీ. అంటే బికాస్ ద బ్యాక్ డ్రాప్ ఇట్ సెల్ఫ్ ఇస్ అంటే ఆంధ్ర అండ్ తమిళనాడు బార్డర్లో ఉన్న కోస్టల్ ఏరియాస్ అని చెప్పాను. వెరీ రిమోట్ ఏరియా, డిఫరెంట్ వరల్డ్ అది కోస్టల్ ఏరియాస్లో. ఓకే, సో నేమ్స్ అది ఒక డిఫరెంట్ క్లాన్. వాళ్ళ నేమ్ షుడ్ బి సౌండింగ్ పవర్ఫుల్ అండ్ ఇట్ షుడ్ బి మీనింగ్ఫుల్. సో ఎక్కడో ఫస్ట్ దేవర అనుకున్నాం. ఇట్ సౌండెడ్ వెరీ పాజిటివ్ టు మీ, చాలా స్ట్రైకింగ్ అనిపించింది ఆ పేరు. భైరా ఇస్ సేఫ్ అండ్ వర, యా, తంగం. సో నాకు ఎక్కడో రెగ్యులర్గా మనం మాట్లాడుకుంటున్న పేర్లు ఉండకూడదు. ఓకే, దే ఆర్ డిఫరెంట్. వాళ్ళు వేరే ప్రపంచం, వేరే క్లాను, వేరే ప్రపంచం ఇన్ ద సెన్స్ కొంచెం దూరంగా ఉంటారు. అందుకని బికాజ్ ఆడియన్స్ ఒక కొత్త వరల్డ్ ఎక్స్పీరియన్స్ చేయాలి కాబట్టి డెఫినెట్లీ నేమ్స్ కూడా కీ ఫ్యాక్టర్. సో ఇన్ దట్ వే తంగం అనే వర్డ్ మీకే వచ్చిందా సార్ ఆ పేరు? ఫస్ట్ నుంచి ఎందుకో మాట్లాడుకుంటున్నప్పుడు బాగా నేటివ్గా ఉండాలి, ఇట్ షుడ్ సౌండ్ డిఫరెంట్ అనుకున్నాం. ఓకే, సో టక్కన ఎందుకో తంగం బాగా పేరు నచ్చింది. ముసలోళ్ళు తంగమ్మ అంటారు, కొందరు తంగం అంటారు, కొందరు తంగ అంటారు. బాగుంది ఆ పేరు ఎందుకో. యా, సో జాన్వీ కపూర్కి తంగం అనే పేరు ఎంతవరకు ఫిట్ అవుతుంది అని ఏమన్నా ఆలోచన చేశారా, లేదంటే అఫ్ కోర్స్ అది క్యారెక్టర్ నేమ్ కాబట్టి అట్లా నేనా? షీఈస్ రియల్ తంగం యాక్చువల్గా. అవునా? షీఈస్ వెరీ గుడ్ టు వర్క్ విత్, వెరీ హంబుల్, వెరీ ప్రొఫెషనల్. భయం ఉంది ఈ సినిమా కాన్సెప్ట్ ప్రకారం, నేను బాగా చేయగలనా లేదా, ప్రతి సీన్ ప్రిపేర్ అవ్వాలి. సో షీఈస్ రియల్ తంగం. ఓకే, సో జనరల్గా సార్ అంటే శ్రీదేవి గారి కూతురు అనగానే ఫస్ట్ నుంచి కూడా ప్రతి ఒక్కరి కళ్ళు ఎదురు చూస్తూ ఉన్నాయి డెఫినెట్గా చూడాలని. సో దేవరతో తెలుగు స్క్రీన్ మీద అయితే చూడగలుగుతున్నాం. బికాజ్ అన్ని స్క్రీన్స్లో వస్తారు, బట్ తెలుగు ఆడియన్స్ డెఫినెట్గా మా డైరెక్టర్, మా హీరో సినిమాతో వస్తున్నారు కాబట్టి మా హీరోయిన్ కూతురు అని. సో ఆ ఒక వ్యూ అనేది మీకు ప్రతి ఆ సీన్ రాసేటప్పుడు అనిపించిందా సార్, అంటే ఒక శ్రీదేవి గారి కూతుర్ని డెఫినెట్గా ఉండకపోవచ్చేమో, రైట్? నో, అసలు ఆ బ్యాగేజ్ పెట్టుకోలేదండి అసలు.
శ్రీదేవి గారి అమ్మాయి, ఎన్టీఆర్ గారి మనోడు అట్లా అన్నీ లేవు. ఓకే. బికాస్ షీఈస్ గుడ్ లుకింగ్, గుడ్ పర్ఫార్మర్. స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఇమ్మీడియట్లీ షీ వెంట టు ద క్యారెక్టర్. తను ఓన్ చేసుకుంది. నాకు ఫస్ట్ కొంచెం బాంబేలో పుట్టి పెరిగిన అమ్మాయి కదా, ఇంత రూటెడ్ ఫిల్మ్ చేస్తున్నాము, ఈ వరల్డ్లో ఫిట్ అవుద్దా లేదా అని నాకు అప్పుడు తర్వాత తెలిసింది. ఫస్ట్ సీన్ అప్పుడే ద వే షీ బిహేవ్స్ ఆన్ ద సెట్, డ్రెస్ వేసుకున్న తర్వాత నడిచే విధానం, సామాను పట్టుకునే విధానం అర్థమైంది. ఎక్కడో తను ఇక్కడ అమ్మాయి అని అర్థమైంది తను. సో అంతగా ఎక్కువ కష్టపడి తను హోంవర్క్ చేసిందేమో తెలియదు కానీ, లేకపోతే యాజ్ యూ సెడ్ శ్రీదేవి గారి వలన చిన్నప్పటి నుంచి అయినా చూసిందో తెలియదు కానీ. మీకు ఎక్కడైనా కనిపించారా సార్ శ్రీదేవి గారు తను చేస్తున్న పెర్ఫార్మెన్స్లో కానివ్వండి? చాలాసార్లు అనుకున్నాం, కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఒక యాంగిల్లో టక్కన శ్రీదేవి గారి లాగా కనపడుతుంది తను అమ్మాయి. ఈవెన్ కెమెరామెన్, నేను, హీరో గారు కూడా ఒక షాట్లో ఎక్కడో షాట్ కూర్చొని ఉంది, చూస్తే ఒక యాంగిల్ నుంచి వచ్చి శ్రీదేవి గారి లాగా ఉంది. ఓకే. సో దేర్ ఆర్ మెనీ మూమెంట్స్ లైక్ దట్. సో మీ ప్రతి ఫిల్మ్ సార్ అంటే మీరు మెసేజ్ ఓరియంటెడ్గా రాస్తారా తీస్తారా అది తెలియదు కానీ, బట్ ప్రతి ఒక్క ఆడియన్స్ కూడా మీ సినిమా చూస్తే ఒక మెసేజ్ అయితే తీసుకుంటారు డెఫినెట్లీ, ప్రతి ఫిల్మ్ చూస్తే. సో ఇన్ దట్ వే మీరు అసలు ఇంటెన్షనలీ ఒక మెసేజ్ ఇద్దామని చేస్తారా, లేదంటే ఎలా ఉంటుంది సార్ ప్రాసెస్? ఇప్పుడు అసలు అది చాలాసార్లు చెప్పి అసలు మెసేజ్ ఇద్దామనేది ఉండదు. ఐ బిలీవ్ నేను ఎత్తుకున్న పాయింట్ గట్టిగా చెప్పాలనుకుంటాను తప్ప, అది ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది తప్ప అర్జెంట్గా సందేశం పంపాలి జనంలో కన్నా ఎప్పుడు అసలు ఐ నెవర్ డూ దాట్. బట్ నేను ఎత్తుకున్న కోర్ ఎమోషన్ కొంచెం అండర్లైన్ చేస్తాను సినిమాలో, సెంట్రల్ థీమ్ని. దానివల్ల అది స్ట్రాంగ్గా వెళ్తుంది కాబట్టి అది కొంచెం గుర్తుంటుంది, అది ఆ పాయింట్. వీలైతే ప్రేమిద్దాం అండర్లైన్ చేస్తాను పర్టికులర్గా. దానివలన సో వెన్ యూ గో అవుట్ ఆఫ్ ది ఆడిటోరియం ఆల్సో అది గుర్తుంటుంది కాబట్టి ఇఫ్ దే టేక్ ఇట్ యాజ్ ఎ మెసేజ్ ఓకే ఇట్స్ ఫైన్, అంతే తప్ప పర్టికులర్గా ఇప్పుడు ఈ సినిమాతో ఇంకో సందేశం ఇవ్వాలి అనేది ఎప్పుడు అసలు ఇప్పటివరకు అనుకోలేదు. ఇప్పుడు మీరు డైలాగ్ చెప్పారు కాబట్టి సార్, అంటే వీలైతే ప్రేమిద్దాం మహా తిరిగి ప్రేమిస్తారు ఏమైందని చెప్పి. సో అంటే ఫస్ట్ కూడా మీరు అంటే డైలాగ్ రైటర్గా ఉన్నప్పుడు ఆ డైలాగ్స్ అనేవి ప్రతిదీ కూడా ఇట్లా లైక్ ఒక హుక్ లాగా లేదంటే ఒక నోట్ అయిపోతుంది సార్ బ్రెయిన్స్లో, మీరు అట్లా నోట్ చేసేస్తారు, మీరు పేపర్లో అండర్లైన్ లాగా. సో అంటే అది ఎక్కడి నుంచి సార్, అంటే మీ రియల్ లైఫ్లోనా అది ఎలా పుట్టుకొస్తాయి మీకు ఆ డైలాగ్స్? అంటే స్క్రిప్ట్లోంచి బయటకు వెళ్ళైతే ఏం మాట రాయను, ఓన్లీ హీరోయిజం కోసం లేకపోతే నవ్వుకోవటం కోసం పర్టికులర్గా అసలు ఎప్పుడు రాయను. అది ఆ సీన్లోంచే రావాలి తప్ప. అండ్ లక్కీగా నాకు దొరికిన యాక్టర్స్ కూడా కథని అంత నమ్మబట్టి మామూలు చాలా సాదాసీదా మాట కూడా చాలా గొప్ప మాటలాగా రావడానికి కారణం ఇంతమంది. ప్రాపర్ సిచ్యువేషను, ద వే ద యాక్టర్ పెర్ఫార్మ్డ్ ఇన్ దట్ సీన్ తప్ప పర్టికులర్గా ఈ డైలాగ్ చాలా గొప్ప మాట అవుద్ది అని నేనే చాలాసార్లు కొత్తగా ఫీల్ అయ్యా. ఇది నిజంగానే ఎంత పెరుగుద్దని అనుకోలేదు అని. బికాస్ కథలోంచి వచ్చే మాట తప్ప దానికి సపరేట్గా అండర్లైన్ చేసి ఈ డైలాగ్ పేలుతుంది అనేది పంచ్ కోసం ఇప్పటివరకైతే ప్రయత్నం చేయను కూడా. ఓకే. బట్ అంటే మీ ఆల్రెడీ అన్ని డైలాగ్స్ పేలుతాయి కాబట్టి డెఫినెట్గా ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, కొరటాల శివ గారి నుంచి డైలాగ్స్ వస్తున్నాయి అంటే అసలు గుర్తుండిపోయే డైలాగ్స్ అని. సో ఆ ప్రెషర్ ఏమైనా ఉంటుందా రాసేటప్పుడు? ఐ డోంట్ టేక్ దట్ బ్యాగేజ్ ఎప్పుడు. ఓకే. ఆబ్వియస్గా సీన్ బాగుంటే ఆ సీన్లోంచి వచ్చే మాట అయితే ఇది ఖచ్చితంగా నచ్చుతుంది, అలాగే నచ్చినాయి కూడా. అవును. సో సేమ్ ఎక్సర్సైజ్ చేస్తాను తప్ప ఇప్పుడు వాళ్ళు గొప్ప మాట కోసం వెయిట్ చేస్తారనేది ఎప్పుడు అసలు. ఇప్పుడు ఎన్టీఆర్ గారి గురించి కూడా ఆడియన్స్ డెఫినెట్ గా ఎంతో ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. సో ఆడియన్స్ ని, ఆయన ఫ్యాన్స్ ని బేసిక్ గా మైండ్ లో పెట్టుకొని తీయడం అట్లా ఏమి ఉండదా సార్? అంటే ఎవ్రీ సీన్లో ఆటోమేటిక్గా ఆ సీన్లో ఉన్న సిచ్యువేషన్, ఎమోషన్ బట్టి ఒక మంచి మాట వస్తుంది. అండ్ రైట్ యాక్టర్ చెప్పినప్పుడు అది ఇంకా బాగుంటుంది ఆ డైలాగ్. దానికోసం సపరేట్గా ఎక్సర్సైజ్ చేయాల్సిన పని లేదని నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఓకే. అసలు ఆ పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ ఎలా క్రియేట్ చేసుకుంటారు సార్ వెన్ యు ఆర్ రైటింగ్ అ స్టోరీ ఆర్ సీన్స్? అంటే నేను సొంతంగా రాసుకుంటాను. ఆబ్వియస్లీ ఐల్ బి అలోన్. నాకు నచ్చిన చివరిలో నాకు నచ్చిన ఒక ఇద్దరు ముగ్గురు జాయిన్ అవుతారు. ఓకే. సో విల్ డూ ఎనీ బెటర్మెంట్స్ అన్నీ ఉంటాయి. అందరూ ప్రశాంతంగానే ఉంటారండి ఆల్మోస్ట్. ఎవరు కొంతమంది కొన్ని లొకేషన్స్ కి వెళ్ళడం, కొన్ని థింగ్స్ చేస్తూ ఉంటే రాసే ముందు వాళ్ళకి బాగా ఉంటుంది. అది నాకు ఉంటుంది. జస్ట్ మీరేం చేస్తారు సార్? ఎక్కడికో చిన్న వేరే, ఈసారి గోవా వెళ్ళి రాసుకుందాం, ఈసారి చెన్నై వెళ్ళి సముద్రం పక్కన కూర్చొని రాసుకుందాం. ఇది ఎక్కడ రాశారు సార్? ఫర్ చేంజ్ దిస్ ఐ రోట్ ఇన్ చెన్నై. ఓకే. బీచ్ ఒడ్డునా సార్? Yeah, but there is one place called as Fisherman's Cove. Okay. మహాబలిపురం దగ్గరలో. అక్కడికి వెళ్తే చిన్న సముద్రం ఉంటుంది.
చిన్న డెప్త్ ఫీల్ అవుతాము. ఓకే, సో మాస్ యాక్షన్ ఎలా ఉండబోతుంది, ఒక జాతరలాగా ఉండబోతుందని అయితే మాకు ట్రైలర్తోనే అర్థమైంది. ఎర్ర సముద్రం అని ఎందుకు పిలుస్తారు అనేది కూడా ఆ డైలాగ్తో మీరు చెప్పారు కాబట్టి, సో ఆడియన్స్ అయితే ఫుల్ అసలు యాక్షన్ ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు. ఒక కొత్త రకమైన యాక్షన్ ఉంటుంది అనుకోవచ్చా? 100% అండి. బికాస్ వీ టుక్ స్పెషల్ కేర్ ఇన్ డిజైనింగ్ యాక్షన్ ఇన్ దిస్ ఫిల్మ్. బికాజ్ వాటర్ మీద యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి, అండర్ వాటర్లో యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి, సముద్రం ఒడ్డున యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి. అండ్ దే వర్ షాట్ ఇన్ ద నైట్. అండ్ ఎర్ర సముద్రం అంటే దర్ విల్ బి బ్లడ్. సో డెఫినెట్గా యాక్షన్ కూడా బోర్ కొట్టకూడదు. యాక్షన్ కోసం కూడా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే సినిమా అలాగే డిజైన్ చేయాలి కాబట్టి ప్రాపర్ యాక్షన్ ఫిల్మ్ ఇది. వి టుక్ స్పెషల్ కేర్ ఇన్ డిజైనింగ్ యాక్షన్. ఓకే, జనరల్గా ఏ ఫిల్మ్ షూట్ చేస్తున్నా కొన్ని అనుకోని గాయాలు అవ్వటం ఇట్లా జరుగుతుంటాయి యాక్షన్ సీక్వెన్సెస్ అంటే. సో వాటర్లో కాబట్టి డెఫినెట్గా లక్కీలీ ఏం లేదనుకోవచ్చా, హ్యాపీగా షూట్ అయిందా, లేదంటే ఏదైనా చిన్న చిన్న గాయాలు అంటే పెద్దగా ఏం జరగలేదండి. కాల్ స్లిప్ అవటం ఇలాంటివి తప్ప. బికాజ్ ఫస్ట్ నుంచి అనుకున్నాం యాక్షన్ ఫిల్మ్ స్పెషల్గా కేర్ తీసుకోవాలి. రిహార్సల్స్ అందరూ ప్రాపర్గా చేశారు. సో ఆల్ ది స్టంట్ డైరెక్టర్స్ ముందు 10 days 15 days నుంచి ఫుల్ ఎపిసోడ్ డిజైన్ చేసుకొని ఏ షాట్ ఎలా తీయాలి ఇంత హోంవర్క్ చేశాం కాబట్టి సేఫ్టీ మెజర్స్ చాలా ఎక్కువ తీసుకున్నాం ఎవ్రీ షాట్కి. సో అందుకని ప్రాబ్లం ఎవరికి ఏం అవ్వాలి, లక్కీలీ టచ్ వుడ్. ఓకే, సో సార్ అంటే ఒక కొలాబరేషన్ వచ్చిన తర్వాత డెఫినెట్గా ఆ కొలాబరేషన్లో మళ్ళీ ఫిల్మ్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు ఆడియన్స్. హిట్ అయిందంటే హిట్ కాంబో డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఇన్ దట్ వే మీ హీరోస్ చూస్తే ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి మీ లైనప్ ఎలా ఉండబోతుంది? ఈ మధ్య అదర్ లాంగ్వేజెస్ని నుంచి హీరోస్ని తీసుకొని కూడా ఫిల్మ్స్ చేస్తున్నారు కాబట్టి ఇన్ దట్ వే లైక్ ప్రీవియస్ కాంబోస్ ఏమైనా సెట్ అవ్వే అవకాశం ఉందా? యాజ్ ఆఫ్ నౌ ఐ జస్ట్ వాంట్ టు టేక్ ఫిల్మ్ ఆఫ్టర్ ఫిల్మ్. కొంత గ్యాప్ తీసుకుంటారు కదా సార్ ఫిల్మ్కి. ప్లస్ ఒక ఎగ్జైటింగ్ ఐడియా రావాలి. సో ఆ ఐడియాకి ఎవరు ఫిట్ అవుతారు, ఎవరు తీసుకో అంటే ఎవరితో పడితే వాళ్ళతో చేసే అంటే ది డైనమిక్స్ ఆఫ్ సినిమా హ్యావ్ చేంజ్. అంటే ఒక పెద్ద స్కేల్ ఫిల్మ్ తీయాలి అంటే ఒక చిన్న స్కేల్ ఫిల్మ్ తీయాలన్నప్పుడు ఇంకో రకం. ఒక చిన్న కథ అనుకోండి, దానికి అసలు వేరే సెటప్, అసలు కంప్లీట్గా మైండ్ సెట్ మారిపోద్ది. ఇట్స్ బిగ్ స్కేల్, ది ఎమోషన్ షుడ్ బి రైట్, ది వరల్డ్ షుడ్ బి రైట్, ది యాక్టర్ కూడా అందులో ఫిట్ అవ్వాలి. అలా అందుకని నెక్స్ట్ నుంచి స్ట్రాంగ్ ఐడియా రావాలి. ఆ స్ట్రాంగ్ ఐడియాకి వరల్డ్ బిల్డ్ అవ్వాలి, దానికి తగ్గ యాక్టర్స్ రావాలి. సో ఐ డోంట్ థింక్ ముందే వీళ్ళతో చేసేద్దాం ఇలా అనుకోరేమోనని నా ఫీలింగ్. ఓకే, సో సార్ ఒకటి రిలీజ్ టీజర్ కానీ ట్రైలర్ కానీ పోస్టర్స్ కానీ 5:04 PM 6:03 PM ఇట్లా అంటే నాకు అది లైక్ అంటే సెంటిమెంట్లా ఫీల్ అవుతారా, లేదంటే నాకు అది అడగాలని ఎప్పటి నుంచి ఉంది సార్? సో ఐఎమ్ ఆస్కింగ్ యూ. కొందరికి ఏంటంటే జనరల్లీ నాకు క్యూరియాసిటీ ఉంది ఏంటంటే ది మార్కెటింగ్ గైస్ ఫీల్ దాట్ కొందరికి 9 ఏదో బాగుంటుందని. ఓకే, సో 6:03 is 9, 6:39, 5:49, 4:59. ఐ థింక్ ప్రాబ్లీ అంటే నాకు తెలిసి ఎన్టీఆర్ గారి సినిమా కాబట్టి ఆయనకి వాళ్ళ ఫ్యామిలీకి 9 ఎప్పుడు లక్కీ నెంబర్ అనుకుంటా. సో ఐ థింక్ మీకు ఆ డిస్కషన్ ఏం రాలేదు అయితే? ఆయన అడగరు, ఎన్టీఆర్ గారు అడగరు, నేను అడగను అసలు. బికాస్ దట్స్ మార్కెటింగ్ టీమ్ కాబట్టి సో దే విల్ సీ దట్ ఆ టైం అని. నేను కూడా పోస్టర్ మీద చూస్తాను అంతే. మీకు అసలు సెంటిమెంట్స్ ఏమైనా ఉంటాయా సార్? జీరో అండి, జీరో సెంటిమెంట్, అసలు జీరో. లక్ ఫ్యాక్టర్ని కానీ ఏమైనా నమ్మకపోవడం కూడా నేను అసలు పట్టించుకోను. వి డిడ్ అవర్ జాబ్. ఓకే, సో మ్యూజిక్ గురించి మాట్లాడుకుందాం, అనిరుద్ గురించి మాట్లాడుకుందాం. సో చుట్టమల్లే సాంగ్ సెన్సేషన్ సార్. ఇన్ఫ్యాక్ట్ బస్సుల్లో, ట్రైనుల్లో, ప్రతి చోట చార్ట్ బస్సులు అయిపోయింది వచ్చిన సాంగ్స్ వరకు కూడా అయితే. సో సూపర్ ఎనర్జెటిక్గా అనిపిస్తుంది స్క్రీన్లో కూడా, విజువలైజేషన్, డాన్స్ మూవ్స్ చూస్తుంటే. సో ఫస్ట్ అయితే కొంచెం ట్రోలింగ్ జరిగింది కదా సార్, ఏదో కాపీ ట్యూన్ అని ఇట్లాగా. బట్ మీరైతే ఆ సాంగ్ విన్నప్పుడు లైక్ ఒక కొత్తగా అనిపించింది, డెఫినెట్గా ఇది హిట్ అవుతుంది అనిపించే ఉంటుంది కదా? అంటే ఫస్ట్ అనిరుద్ దగ్గరికి వెళ్ళినప్పుడు ద వే హీ డిజైన్ ద సౌండ్, ఈ సిచ్యువేషన్కి ఇలా ఉంటే బాగుంటుంది, ఈ సిచ్యువేషన్కి ఇలా ఉంటే బాగుంటుంది అని అనుకొని తను ఎక్స్ట్రీమ్ హోంవర్క్ చేసి ముందు సౌండ్ ఇలా ఉండాలని అనుకున్నాడు కూడా. ఓకే, డ్రమ్స్ ఉండాలి పాటలో, కొంచెం బీట్ ఎక్కువ ఉండాలి, సిచ్యువేషన్ బట్టి ఎంతో హోంవర్క్ చేసాడు పాపం తన ఓన్ ఫిల్మ్ లాగా. అంటే స్టోరీలోకి ఎంత వెళ్ళాడంటే ఈస్ట్ రైట్ సార్, ఇక్కడ ఒక చిన్న ఎమోషన్ ఉంది, ఒక చిన్న ఎమోషనల్ హై ఏమన్నా
ఇలా అడిగేవాడు. సో ఆబ్వియస్లీ అంత హోంవర్క్ చేసినప్పుడు స్టోరీతో సింక్లోనే ఉంటుంది మ్యూజిక్. సో బీట్ ఫియర్ సాంగ్, బీట్ చుట్టుమల్లే, అందుకే అవి అరేంజ్కి వెళ్ళినాయి ఎవ్రీ సాంగ్. రేపు వచ్చి ఆయుధ పూజ అయితే ఆ వరల్డ్లో ఉండాలి, ఆయుధ పూజలా ఉండాలి. ద వే తను ఇచ్చిన పాట అసలు థంపింగ్ సౌండ్ అది. ఓకే, ఐ థింక్ ఇట్ విల్ బి రిలీజ్ ఇన్ ఎ కపుల్ ఆఫ్ డేస్, ఐ థింక్ సో. యా, సూపర్. సో సార్, అంటే ఈ సాంగ్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు, అంటే ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం, ఫియర్ సాంగ్ అనేది అనిరుద్ధ్ గారు కూడా కనిపించారు కదా. సో ఆ సాంగ్లో ఆ ఐడియా ఎవరిది? ఎందుకంటే ఏంటి అనిరుద్ధ్ ఎక్కువ కనిపిస్తున్నారు ఎక్కువ షార్ట్స్లో అని కూడా దేర్ ఐస్ సమ్ పాయింట్. దాన్ని ఊరికే లిరికల్ వీడియో లాగా చేద్దామని తప్ప సినిమాలో అది కాదు అది. అవును. సో బికాస్ సాంగ్ అది ఏదో ఒక వీడియో లాగా వదలాలనుకున్నాం. ఓకే. సో సినిమాలోని విజువల్ వదలలేము. ఇది ఒట్టి సాంగ్ లాగా కాకుండా ఏదో ఒక వీడియో వదలాలి, కానీ వీడియో వదలంటే సినిమాలో వీడియో వదలలేము ముందే. అవును, ఆఫ్ కోర్స్. సో అందుకని ఎందుకో అనిరుద్ధ్ ఎనర్జీ అయితేనే మ్యాచ్ అవుద్ది ఈ సాంగ్ టెంపోకి అని సరదాగా టు ఆల్ ద ఫ్యాన్స్, సరే అంటే తను పాడుతా వదిలితే వీడియో బాగుంటుంది అనిపించింది. అండ్ వీ నో హిస్ ఎనర్జీ లెవెల్స్, తను అలా పాడతారు, తను అలా. సో అందుకని అది అనుకున్నాము అండ్ ఫ్యాన్స్ లవ్డ్ ఇట్. ఎస్ సార్, వీ లవ్డ్. సూపర్. అండ్ లాస్ట్ వన్ క్వశ్చన్ సార్, ఐల్ ర్యాప్ అప్. ప్రభాస్ గారి గురించి అక్కడ నుంచి తీసుకుంటే, మిర్చి నుంచి ఇప్పుడు దేవర వరకు ప్రతి హీరో కూడా మీరు చేసినప్పటికీ ఇప్పటికీ మారిపోయారు. స్టేటస్ కానివ్వండి, ఎవ్రీథింగ్, పొజిషన్. అండ్ ప్రభాస్ గారు పాన్ ఇండియా స్టార్, మహేష్ బాబు గారు ఆబ్వియస్లీ సూపర్ స్టార్, అండ్ ఎన్టీఆర్ గారు గ్లోబల్ స్టార్, రామ్ చరణ్ గారు గ్లోబల్ స్టార్స్. సో అంటే వాళ్ళు తీసుకుంటున్న అవార్డ్స్ కానివ్వండి, ఇన్ఫాక్ట్ రీసెంట్గా మెగాస్టార్ చిరంజీవి గారు కూడా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్కి ఎక్కారంటే, చోటు దక్కించుకున్నారు. సో అంటే మీ హీరోస్ ఇంత వైడ్ రేంజ్లో ఆడియన్స్ని సంపాదించుకోవడం కానివ్వండి, ఇలా అవ్వటం లైక్ ఎలా అనిపిస్తూ ఉంటుంది? ఆబ్వియస్లీ విల్ బి వెరీ హ్యాపీ. నా హీరో అనుకుంటే మనందరూ హీరోస్ కదా. ఆఫ్ కోర్స్ మనందరి హీరోస్. సో మీతో వర్క్ చేసేటప్పుడు మీ హీరోస్ కూడా రీచింగ్ న్యూ హైట్స్. డెఫినెట్గా అందరి కోరిక అదే, మన తెలుగు సినిమా పెరగాలి. అండ్ లక్కీలీ ప్రతి సినిమా అలాగే వెళ్తుంది. అవును. ఎవ్రీవన్ ఈస్ టాకింగ్ అబౌట్ తెలుగు సినిమా. అండ్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ అండ్ హ్యాపీ. మీరు ఇప్పుడు అన్నారు కాబట్టి లైక్ అందరు ప్రౌడ్ ఫీల్ అవుతున్నారు. ఇంతకుముందు హీరోయిన్స్ అందరూ ఏంటంటే టాలీవుడ్తో పరిచయం అయ్యి కూడా బాలీవుడ్లో ఛాన్సెస్ కోసం వెయిట్ చేయడం, బాలీవుడ్లో సెటిల్ అవ్వాలని ఒక డ్రీమ్ ఉంటుంది. బట్ ఇప్పుడు బాలీవుడ్ నుంచి హీరోయిన్స్ని తీసుకొస్తున్నారు. సో అక్కడే అర్థమవుతుంది మనకి లైక్ టాలీవుడ్ ఇండస్ట్రీ, ఇట్స్ ఆల్ వన్ ఇండస్ట్రీ నా. ఇంకా అన్ని ఇండస్ట్రీస్ ఒకటే అయిపోయింది కదా సార్, నో బ్యారియర్స్, నో మోర్ థింగ్ అండి. ఎవరికి ఆ డిస్కషన్ కూడా లేదు ఇప్పుడు. ఎస్, వాళ్ళు మనం అందరూ కలిసి చేసుకుంటున్నాం, క్రాస్ ఓవర్స్ ఉన్నాయి, అక్కడ హీరో ఇక్కడ హీరో, అసలు అదేం లేదు ఇప్పుడు. అన్ని యాక్టర్స్ ఎప్పటి నుంచో ఉంది, ఇప్పుడు అసలు లేదు ఇంకా.